హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల బావుపేటలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో ఏర్పాట్లను సౌకర్యాలను పరిశీలించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రతిరోజు సగటున 150 నుండి 160 వరకు ప్రజలు వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 45 బృందాలు పనిచేస్తున్నాయని, అందులో ఇప్పటి వరకు 150,000 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. మన కంటి వెలుగు క్యాంప్స్ 2 క్యాంప్స్ చూడడం జరిగింది. వన్ ఎల్కతుర్తి మండల్. ఇక్కడ బావుపేట్ విలేజ్లో కరెంట్లీ ఎల్కతుర్తి పిహెచ్సి సంబంధించిన టీమ్స్ పనిచేస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే లేఅవుట్ అయితే మన స్టేట్ డైరెక్షన్స్ ప్రకారం కరెక్ట్ ఉన్నాయి, కానీ ఇక్కడ కొంచెం స్మాల్ ప్రెమిసెస్ కాబట్టి మన వెయిటింగ్ అండ్ క్రౌడింగ్ మేనేజ్ చేస్తూ ఇక్కడ ఆల్ ఆషాస్ అండ్ ఆల్ మెంబర్స్, మెడికల్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో డైలీ యావరేజ్ మన ఆల్ క్యాంప్స్ ఇన్ డిస్ట్రిక్ట్లో కూడా ఆల్మోస్ట్ 150 to 160 మెంబర్స్ వస్తున్నారు. సో హనంకొండ జిల్లాలో ఆల్మోస్ట్ 45 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఈ 45 టీమ్స్లో కూడా 1,50,000 మెంబర్స్ ప్లస్ స్క్రీన్ చేయడం జరిగింది. అండ్ ఈ 1,50,000 మెంబర్స్ నుంచి 31,000 రీడింగ్ గ్లాసెస్ అండ్ 17,000 ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కూడా ఆర్డర్ చేశాము. ఈ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్లో కూడా ఆల్మోస్ట్ 3,000 మన జిల్లాలో డెలివర్ అయినవి అండ్ అవి కూడా డోర్ టు డోర్ డెలివర్ చేశాము. సో ఆల్మోస్ట్ ఆల్ 45 క్యాంప్స్ స్మూత్గా నడుస్తున్నాయి. అండ్ మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి అండ్ డిఎంహెచ్ ఆఫీస్ నుంచి కూడా డే టు డే రివ్యూ చేస్తూ బై జూన్ 100 వర్కింగ్ డేస్ లోపు మన జిల్లాలో కూడా 100% స్క్రీనింగ్ ఆఫ్ అడల్ట్ పాపులేషన్ కోసం ప్రయత్నం చేస్తాం.